కాస్త డబ్బు ఎక్కువైనా విశాలమైన ఇళ్లకు బయర్స్ జై కొడుతున్నారు. ఈ ఏడాది దేశంలో ట్రిపుల్ బెడ్రూమ్ ఇండ్లకు డిమాండ్ భారీగా పెరిగిందని హౌసింగ్.com నిర్వహించినటువంటి సర్వేలో తేలింది. ఉపాధి అవకాశాలు భారీగా పెరగడం, బ్యాంకులు సులువుగా రుణాలిస్తుండటంతో ప్రజలు తమ సొంతింటి కలలను సులువుగా నెరవేర్చుకుంటున్నారని హౌసింగ్.com తమ తాజా రిపోర్ట్లో అభిప్రాయపడింది. ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లకు జై కొడుతోన్న బయ్యర్స్ 2024లో 3 BHKకు భారీగా పెరిగిన డిమాండ్. 50 లక్షల నుంచి కోటి విలువైన ప్రాపర్టీస్పై బయ్యర్స్ ఆసక్తి. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉండే ప్రాపర్టీలను ఎంచుకుంటున్న బయ్యర్స్. తాజా సర్వే రిపోర్ట్ విడుదల చేసిన హౌసింగ్.com ఉపాధి అవకాశాల కోసం ప్రజలు నగరబాట పట్టడంతో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్న కుటుంబ వ్యవస్థ ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలుగా మారింది. అయితే విడిపోయి కలిసుందాం అనే సూత్రాన్ని అవలంబిస్తున్న ప్రజలు వీలైనప్పుడల్లా ఏదో ఒక అకేషన్లో ఒక దగ్గరికి చేరుతుంటారు. దీంతో ప్రజల నుంచి విశాలమైన ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో రియాల్టీ సంస్థలు ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించేందుకు అధికంగా ఆసక్తి చూపుతున్నాయని హౌసింగ్.com తమ తాజా రిపోర్ట్లో వెల్లడించింది. అన్ని ఎమ్యూనిటీస్ ఉండేలా ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ల కొనుగోలుపై నగరవాసులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో హైదరాబాద్ పరిధిలో భారీగా ట్రిపుల్ బెడ్రూమ్ ప్రాజెక్టుల నిర్మాణం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా 50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉన్న ప్రాపర్టీలకు ప్రస్తుతం భారీగా డిమాండ్ నెలకొంది. హౌసింగ్.com నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. ఇళ్లు కొనేవారిలో 32% మంది ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఆసక్తి చూపుతున్నారని హౌసింగ్.com ప్రకటించింది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో 2.5 BHKతో పాటు ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ల కొనుగోళ్ల ఎంక్వైరీలు భారీగా పెరిగాయి. పలు సంస్థలు నిర్వహించిన ప్రాపర్టీ షోల్లో ఈ ప్రాజెక్టులపై వివరాలను నగరవాసులు అధికంగా తెలుసుకున్నారు. ఇంతకు ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఆసక్తి చూపిన ప్రజలు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఉండే ట్రిపుల్ బెడ్రూమ్ ప్రాపర్టీలకు జై కొడుతున్నారని రియాలిటీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పుడు 3 బెడ్రూమ్కి డిమాండ్ పెరుగుతుంది. 3 బెడ్రూమ్తో పాటు విల్లాస్కి కూడా డిమాండ్ పెరగడం జరిగింది. 3 బెడ్రూమ్కి అట్లాగే 2.5 బెడ్రూమ్కి కూడా పెరగడానికి కారణం ఏంటంటే రీజను చాలామంది మీరు కరోనా తర్వాత మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మరి ఇంట్లోనే చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సపరేట్గా ఒక రూము అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఆఫీస్ వర్క్కి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇంకొక రూమ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అన్న ఉద్దేశంతో అందరూ కూడా 3 బెడ్రూమ్కి ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అందుకని మార్కెట్లో ఎక్కువగా 3 బెడ్రూమ్ వాళ్ళు పోవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అట్లాగే విల్లాస్ కూడా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెరిగినందువల్ల ఎక్కువ రింగ్ రోడ్ చుట్టూతో కూడా గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా బాగా డిమాండ్ పెరగడం జరిగింది. పూర్తి మొత్తం చెల్లించి ఇంటిని కొనుగోలు చేయడం సామాన్యులకు తలకు మించిన భారం. అయితే బ్యాంకులు సులువుగా రుణాలిస్తుండడం, వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో అద్దె ఇంట్లో ఉండే కన్నా ఈఎంఐ చెల్లిస్తూ సొంతింట్లోనే ఉండటం బెటర్ అని ప్రజలు భావిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ప్రాపర్టీల బుకింగ్ సైతం వేగంగా పూర్తవుతున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి తలసరి నెలసరి ఆదాయం పెరుగుతుంది అనడానికి ఇది ఒక ఇండికేషన్. సో ఇప్పుడు మనం హైదరాబాద్లో కనుక చూస్తే మెజారిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆ యంగ్ జనరేషన్కు మనం వేస్తున్నటువంటి 2 బెడ్రూమ్ కంటే కూడా అక్కడ నుండి మూవ్ అవుతుంది. అంటే ఏజ్ గ్రూప్ కూడా హైదరాబాద్లో ఉన్నది కొంచెం మూవ్ అవుతుంది కాబట్టి అది 3 బెడ్రూమ్ వైపు మనకి వెళ్ళేటువంటి అవకాశం ఇక్కడ ఎక్కువగా కనపడుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్, 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అంటే మేజారిటీ 3 బెడ్రూమ్ అండ్ కొంచెం 40-45 ఏజ్ గ్రూప్ వచ్చేసి అండ్ 1 lakh అబోవ్ శాలరీస్ ఉన్న వాళ్ళందరూ కూడా 4 బెడ్రూమ్ వైపు మనం వెళ్ళడం మనం ఇక్కడ ఎక్కువగా మనం గమనిస్తా ఉన్నాం. ఇక ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లను కొనుగోలు చేసే వారిలో రెడీ టు మూవ్ ప్రాజెక్టులకు అధిక ఉత్సాహం చూపుతున్నారు. రెడీ టు మూవ్ ప్రాజెక్టులతో అద్దె భారం తప్పుతుందని జనం భావిస్తున్నారు.